మహాకుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన పుణ్య కార్యాల్లో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కుంభమేళా. లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. 12 కుంభాలను కలుపుకొని 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఈ సంవత్సరం ప్రయాగ్రాజ్లో ఎంతో వేడుకగా జరుగుతుంది. గంగా, యమున, పౌరాణిక సరస్వతీ నదుల సంగమం అయిన ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరుచుకునే అవకాశం కూడా ఉంటుందని నమ్ముతారు. మహాకుంభమేళా చాలా అరుదుగా వస్తుంది. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన అమరిక ప్రార్థనలు, ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావించాలి. యాత్రికులు నదులలో పవిత్ర స్నానం చేసి శుద్ధి మోక్షాన్ని కోరుకుంటారు. దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కుంభమేళా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామరస్యం కలిగి ఉండే ఒక గొప్ప వేడుక ఈ మహాకుంభమేళా. లక్షలాదిగా, కోట్లాదిగా భక్తులందరినీ కూడా ఏకం చేస్తుంది. మౌని అమావాస్య, వసంత పంచమి రోజు ఈ రాజస్నానాలు ఎంతో గొప్ప ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. భక్తుల శ్లోకాలు, జపాలు, భజనలు పాడుతూ అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తి భక్తితో నింపుతారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రికులు యోగా, ధ్యాన సెషన్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రముఖ పండితులు, ఆధ్యాత్మిక నాయకుల ప్రసంగాలు, తాత్విక చర్చలు, మతం, ఆధ్యాత్మికత ఈ జీవితంపై లోతైన అంశాలను కూడా చర్చిస్తారు. అందుకే ఈ మహాకుంభమేళాలో భక్తులందరూ కూడా ఆ పుణ్య స్నానాలను ఆచరించడానికి వివిధ ప్రదేశాల నుండి కోట్లాదిగా తరలివస్తారు. ఈ కుంభమేళా సమయంలో కనిపించే నాగసాధువులు, వీళ్ళు మతపరమైన సంస్థల్లో భాగమైన అఖాడాలో నివసిస్తున్నారని తెలుపుతారు. తపస్సు, ధ్యానానికి వారి జీవితం అంకితం చేయబడుతుంది. రోజంతా ధ్యానంలో గడుపుతారు. రోజూ ధ్యానం చేస్తూ ఉంటారు. నాగసాధువులు భౌతిక వస్తువులను విడిచిపెట్టి సాధారణ జీవితాన్ని గడుపుతారు. కేవలం సహజమైన వస్తువుల్ని మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తారు. వారు ఎప్పుడూ కూడా వారి సాధనలో మునిగిపోతూ ఉంటారు. సామాజిక దూరాన్ని పాటిస్తారు. వారి యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, మోక్షాన్ని పొందడం. ఈ కుంభమేళలో నాగసాధువులు గంగా స్నానం చేయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే ఇక్కడ ధ్యానం కూడా చేస్తారు. ఈ కుంభమేళాకు వచ్చి మతపరమైన విధుల్ని నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతరలో నాగసాధువులు తపస్సు, ధ్యానం యొక్క విశిష్టతను భక్తులకు ప్రదర్శిస్తారు, వివరిస్తారు. గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానం చేయడం ద్వారా నాగసాధువులు ధ్యానాన్ని మరింత శక్తివంతం చేస్తారు.